శివకార్తికేయన్ గారు హీరోగా నటించిన ఈ మూవీ మదరాసి మొన్ననే థియేటర్స్లో రిలీజ్ అయింది. మూవీ లెంత్ వచ్చేసి 2 hours 15 minutes ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ ఏవీ లేవు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఇద్దరు వెపన్ స్మగ్లర్స్ తమిళనాడు మొత్తం ఇల్లీగల్గా తయారు చేయబడిన గన్స్ని సేల్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నప్పుడు, ఇంకొక సైడు సూసైడ్ చేసుకుందాం అని అనుకుంటున్న మన హీరోని NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు హీరోని ఒక సీక్రెట్ మిషన్ మీద పంపిస్తారు. అక్కడ ఏం జరిగింది, అసలు హీరో ఎందుకు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు, ఇంకా ఈ వెపన్సెస్ని ఆపగలిగారా లేదా, ఈ మూవీ స్టోరీ లైన్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ అయితే బాగా నచ్చింది. లైక్ మంచి సీన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ కూడా హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్స్ యొక్క బ్యాక్ స్టోరీ బాగా చూపించారు. ఒక గుడ్ స్టోరీగా వెళ్తుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే గజనీ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు మూవీ స్లోగా వెళ్తుంది. అసలు హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు ఈ బొమ్మ తుపాకీ ఎందుకు పెట్టి ఎందుకు ఇలా ఇంతగానం చూపించారు, అసలు ఈ చోట ఇలా ఎందుకు చూపించారు ఇంత హైప్గా అని అనిపిస్తుంది మనకి. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేవు మూవీలో. ఇక బ్యాక్గ్రౌండ్ విశేషానికి వచ్చేస్తే, అసలు మన అనిరుద్ధి గారైనా ఈ బ్యాక్గ్రౌండ్ కొట్టింది అని మనకు అనిపిస్తుంది. అంతేకాక క్లైమాక్స్లో ఏదో పెట్టారనిపిస్తుంది. పర్లేదు, కొద్దిగా బాగానే చూపించారు. దట్స్ ఇట్ గైస్, మళ్ళీ కలుద్దాం.